सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 105వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 10వ అధ్యాయంలో 3 శ్లోకాలు ముగించుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయంలో శ్లోకాలు 1 నుంచి 10 వరకు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ 10మోऽధ్యాయః విభూతియోగః. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. న మే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావః భయం చాభయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమా ప్రజాః. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. భగవద్గీతను మోక్షశాస్త్రం అంటారని చూస్తూ వస్తున్నాం. మోక్షం ఎలా వస్తుంది అంటే జ్ఞానం పొందితే వస్తుంది. ఏ జ్ఞానం పొందాలి అంటే జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించే జ్ఞానాన్ని. దానికి మహావాక్యం తత్వమసి. భగవద్గీతని 3 షట్కాలుగా విభజిస్తే మొదటి షట్కం అంటే 1 నుంచి 6 అధ్యాయాలు త్వం పదార్థ విచారణ చేస్తే 7 నుంచి 12 వరకు అధ్యాయాలు తత్పద విచారణ చేస్తాయి. 12 నుంచి 18 వరకు అసిపద విచారణ చేస్తాయి. ఇప్పుడు మనం తత్పద విచారణలో ఉన్నాం. తత్ అంటే భగవంతుని గురించిన విచారణ. భగవంతుని 3 రూపాల్లో కొలవాలి, చివరి దశకి అందరూ చేరుకోవాలి అని చూస్తూ వస్తున్నాం. ఆ 3 రూపాలు ఏకరూప ఈశ్వరుడు, విశ్వరూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. ఏకరూప ఈశ్వరుని గురించి ఎక్కువగా మనకి భగవద్గీతలో రాదు, ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయం. దాని నుంచి విశ్వరూప ఈశ్వరుని స్థాయికి ఎదగాలి అని కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాల్లో చెప్తున్నాడు. విశ్వరూప ఈశ్వరుడు అంటే అనేక రూప ఈశ్వరుడు అని అంటూ వస్తున్నాము. ఏకరూప ఈశ్వరుడు, విశ్వరూప ఈశ్వరుడు ఇద్దరూ కూడా సగుణ రూపంలోకే వస్తారు. సగుణ రూపం గురించే నేర్చుకుంటే ఆ జ్ఞానం పరిపూర్ణం అవ్వదు. అరూప ఈశ్వర జ్ఞానానికి రావాలి. ఇప్పుడు భగవంతుని గురించిన జ్ఞానం
పరిపూర్ణం అయినట్టు అవుతుంది. ఎందుకంటే అరూప ఈశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ. వేదాంత పరిభాషలో చెప్పాలంటే నిర్గుణ బ్రహ్మ. అదే భగవద్గీత పరిభాషలో చెప్పాలంటే పరాప్రకృతి. భగవంతుడు ఎవరు అంటే పరాప్రకృతి, అపరాప్రకృతిల మేలు కలయిక. వేదాంత పరంగా సగుణ బ్రహ్మ ప్లస్ నిర్గుణ బ్రహ్మ. ఇప్పుడు ఈ విభూతి యోగం అధ్యాయంలో విశ్వరూప దర్శనం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీనికి ముందే కర్టెన్ రైజర్ అంటాం. 7వ అధ్యాయంలోనూ 9వ అధ్యాయంలోనూ వాటి గురించిన బీజ శ్లోకాలు వేశాడు. ఇప్పుడు విశ్వరూపం యొక్క మహావృక్షం చూడబోతున్నాము. విశ్వరూప దర్శనం చేయాలి అంటే భగవంతుణ్ణి జగత్ కారణంగా అర్థం చేసుకోవాలి. అది కూడా ఉపాదాన కారణంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది. సో భగవంతుడు ఉపాదాన కారణంగా జగత్ అనే కార్యం అంతటా ఉన్నాడు. సో భగవంతుడు కారణం అయితే కార్యం జగత్తు భగవంతుని యొక్క విభూతి. ఇది అర్థమైతే ఈ విశ్వరూప దర్శనం అర్థం అవటం తేలిక, దాన్ని అద్భుతంగా కూడా చూస్తాము. ఈ అధ్యాయాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించవచ్చు అని చూసాం. అవి 1 ఈశ్వర స్వరూప జ్ఞానం 1 నుంచి 11 వరకు, 2 అర్జునుని కోరిక 12 నుంచి 18 వరకు, 3 ఈశ్వర విభూతి జ్ఞానం 19 నుంచి 41 వరకు, 4 ఉపసంహారం 42. మనం ఈశ్వర స్వరూప జ్ఞానంలో ఉన్నాం. మొదటి 3 శ్లోకాలని అందులో మళ్ళీ ఉపోద్ఘాత శ్లోకాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మళ్ళీ నీకు నా విశ్వరూపం గురించి చెప్తాను అని చెప్తున్నాడు. మొట్టమొదటి పదమే భూయ అన్నాడు, అంటే మళ్ళీ అని. అంటే ఈ అంశం కొత్తగా చెప్పబోవటం లేదు, అంతకుముందే చెప్పాడు అని మనకి చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఎందుకు మళ్ళీ చెప్తున్నాడు అంటే మొదటి శ్లోకంలో 2 కారణాలు, 2వ శ్లోకంలో 1 కారణం చెప్పాడు. మొదటి కారణం ప్రియమాణాయ అన్నాడు, నువ్వు ఇష్టమైన శిష్యుడవి కాబట్టి అని. అంటే ఎందుకు ఇష్టమైన శిష్యుడు అవుతాడు? గురువు చెప్పింది శ్రద్ధగా నేర్చుకుంటే ఇష్టంగా ఉంటుంది గురువుకి కూడా. అందువల్ల నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటున్నావు కాబట్టి నాకు నచ్చావు అన్నాడు. తర్వాత హితకామ్యయ అన్నాడు, అంటే నువ్వు నా ప్రియ శిష్యుడు కాబట్టి నీ హితవు కోరి నేను ఈ మంచి విషయాలు నీకు చెప్తున్నాను అన్నాడు. 3వ కారణం, ఇది నాకు మాత్రమే తెలుసు, ఎందుకంటే నేను మూల కారణాన్ని, తక్కిన వారందరూ నా నుంచి వచ్చిన కార్యం మాత్రమే. ఎలాగైతే పిల్లలకు తల్లిదండ్రుల గురించి పూర్తిగా తెలియదో అలా కార్యంగా వచ్చిన వారికి కారణం గురించిన పూర్తి కారణం తెలియదు అని చెప్పాడు. ఈ సందర్భంలో మనం 2 రకాల మనుషుల గురించి చూసాం. కొంతమందికి విశ్వరూప దర్శనం గురించి తెలియదు. వారు భగవంతుడు ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు, మరణించాక ప్రయాణం చేసి భగవంతుని చేరుకోవాలి అనుకుంటారు. 2వ రకం వాళ్ళు భగవంతుడు లోపల ఉన్నాడు, ఉపాసన చేసి తెలుసుకోవాలి అనుకుంటారు. అంతేగాని భగవంతుడు ఉపాదాన కారణంగా అంతటా ఉన్నారు అనే విషయం వారు తెలుసుకోలేరు. నిజానికి విశ్వరూప దర్శనం చేస్తేనే 90% మోక్షం వస్తుంది అనవచ్చు. నిజానికి మోక్షాన్ని అలా 90%, 100% అనలేము. ఎందుకంటే మనం నిత్యముక్త శుద్ధ పురుషులో నేర్చుకుంటాం. కానీ విషయం అర్థం కావడానికి ఇలా చెప్పటం అవుతోంది. విశ్వరూప దర్శనంలోనే 90% మోక్షం వస్తుంది. ఎందుకంటే మనం పంచ అనాత్మల గురించి పాకులాడుతుంటాం. అవి కుటుంబం, ఆస్తి, హోదా, శరీరం ఇటువంటివి. వీటి మీద మనకి అహంకార మమకారాలు పెంచుకుంటాం. కానీ ఎప్పుడైతే విశ్వరూప దర్శనానికి వస్తామో అప్పుడు ఈ అహంకార మమకారాలు చాలా మటుకు తగ్గుతాయి. కానీ ఇది అల్టిమేట్ కాదు అనే విషయం మర్చిపోకూడదు. 3 దశల్లో కొలుస్తాము అని చూస్తూ వస్తున్న అరూప ఈశ్వరునికి రావాలి. ఈ విశ్వరూప దర్శనం పెనల్టిమేట్ స్టేజ్ అంటారు. అంటే
చివరి దశకి ముందు దశ. కానీ అల్టిమేట్ స్టేజ్ ఏమిటి? అరూప ఈశ్వర జ్ఞానం పొందటం. ఇప్పుడు ఉపాదాన కారణంగా చూసాం. ఏకరూప ఈశ్వరంలో నిమిత్త కారణంగా చూస్తే విశ్వరూప ఈశ్వరుడి గురించి చెప్పినప్పుడు ఉపాదాన కారణంగా చూస్తే అరూప ఈశ్వరం దగ్గరికి వచ్చేసరికి వివర్త ఉపాదాన కారణంగా అర్థం చేసుకోవాలి. నేను ఎవరు అంటే నేను యహ మాం అజం అనాదించ అన్నాడు కృష్ణ పరమాత్మ 3వ శ్లోకంలో. అంటే ఆత్యంతిక మూల కారణ ఆకాశం, వాయువు, హిరణ్యగర్భ వీరందరూ కార్యమే, నాకు కారణం లేదు అంటున్నాడు భగవంతుడిగా. అహం కారణ రూప, అహం కారణరహిత. నేను వేరే వాటికి కారణాన్ని, కానీ నాకంటూ ఇంకో కారణం లేదు. నేను కారణం లేని కారణాన్ని. ఆది అంటే కారణం, అనాది అంటే కారణరహితం. నాకు కారణం లేదు అంటే నేను కార్యం కాలేదు, అంటే నాకు పుట్టుక లేదు. అందువల్ల అజం అన్నాడు. యహమాం వేత్తి అంటే అధిష్టాన కారణభూత ఈశ్వరుని ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఇక్కడ కారణంగా ఎవరైతే తెలుసుకుంటారో అన్నాడు. తర్వాత లోక మహేశ్వరం అన్నాడు. అంటే స్థితి కారణంగా కూడా ఎవరైతే తెలుసుకుంటారో, సృష్టి కారణంగా స్థితి కారణంగా తెలుసుకుంటారు అంటే లయ కారణం కూడా మనం కలుపుకోవాలి. లయ కారణంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు అసమ్మూఢ, సమ్మోహవర్జిత అంటే వారికి అజ్ఞానం తొలగిపోతుంది. అటువంటి వారు చాలా అరుదైన వారుగా ఉంటారు. సహమర్త్యేషు మనుషులలో వాళ్ళు అరుదైన వారు, అరుదైన జ్ఞాని. సర్వపాపై ప్రముచ్యతే, ఈ జ్ఞానం పొందిన వారు అన్ని పాపాల నుంచి విడివడతారు. సర్వపాపై అంటే చూసాం, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు. కొన్ని పాపాలు చేస్తున్నట్టే మనకి తెలీదు, కానీ వాటి నుంచి కూడా మనం విడివడతాము. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు శ్లోకం 4. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమస్సమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ. ఇక్కడి నుంచి విశ్వరూప ఈశ్వర దర్శనం చేయబోతున్నాం. అంటే జగత్తు అంతటా తానే ఉన్నాడు అని చెప్తున్నాడు. జగత్తును వర్ణించటానికి వీలుగా దానిని 2గా విభజించాడు. అవి బాహ్య ప్రపంచంలోని వస్తువులు, ఆంతర ప్రపంచంలోని ఆలోచనలు. బాహ్య ప్రపంచము, ఆంతర ప్రపంచం కూడా నా నుంచే వచ్చాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుడిని చూడాలంటే ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. కళ్ళు తెరిస్తే భగవంతుడు, కళ్ళు మూస్తే భగవంతుడు. ముందు ఆంతర ప్రపంచాన్ని వర్ణించబోతున్నాడు. ఆంతర ప్రపంచంలో అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి. వాటి పట్టికను ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటవి? బుద్ధి. బుద్ధి అంటే ఇంటలెక్ట్ అని వస్తుంది, ఇంటెలిజెన్స్ అని వస్తుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4గా ఉంది మనసుకి అని చూస్తాం. ఇక్కడ ఆ బుద్ధి కాదు. బుద్ధి అంటే తెలివితేటలని తీసుకోవాలి. సూక్ష్మ బుద్ధి లేదా అర్థం చేసుకునే శక్తి. జ్ఞానం, ఆత్మను గురించిన జ్ఞానం. బుద్ధికి జ్ఞానంకి చిన్న భేదం ఉంది. బుద్ధి అంటే అర్థం చేసుకునే శక్తి లేదా తెలుసుకునే శక్తి అని చూసాం. జ్ఞానం అంటే తెలుసుకోవటం. బుద్ధిలో మనకి నేర్చుకునే శక్తి ఉంటుంది. ఉదాహరణకి మనం కూర్చుని ఉన్నాం, కానీ నడక గురించి కొంత తెలుసు, కానీ నిజంగా నడవటం జ్ఞానం అవుతుంది. సో అర్థం చేసుకోగలిగే శక్తిని బుద్ధి అంటారు. అర్థం చేసుకోవడాన్ని జ్ఞానం అంటారు. బుద్ధి ఉన్నంత మాత్రాన జ్ఞానం రాదు, కానీ జ్ఞానం వచ్చింది అంటే అర్థం బుద్ధి ఉంది అని. అంటే బుద్ధి ముందు దశ, జ్ఞానం తర్వాత దశ. ఈ చిన్న భేదం అర్థం చేసుకోవాలి. అసమ్మోహ వివేకంతో ఉన్నవాడు అని. అతను ఒక విషయం చెప్పాడు అంటే దాని గురించిన వివేకం చేసే చెప్పాడు. ఎవరింటికన్నా వస్తాను అని అంటే వెళ్ళగలడా లేదా అన్ని బేరీజు వేసుకుని వస్తాను అని మాట ఇస్తాడు. అందువల్ల వస్తాను అంటే వెళ్ళి తీరాలి.
అందువల్ల ఎవరికన్నా వస్తాను అని చెప్పే ముందే దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకుని ఉండాలి. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అని నేర్చుకుంటాం. అంటే వాక్కు, మనసు ఒక మాట మీద నిలవాలి. క్షమాగుణం ఉండటం. ఎవరన్నా మనని కొట్టినా, తిట్టినా మనం వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం. కొంతమంది ఒక మాట అంటే 10 మాటలు తిరిగి అంటారు. ఒక దెబ్బ వేస్తే 10 దెబ్బలు వేస్తారు. వాటిని ఓపికగా భరించగలగటం. సత్యం. మీకు అనేక అనుభవాలు అవుతాయి. మీకు జరిగిన అనుభవాలన్నీ అందరితో పంచుకోవాలన్న నియమం ఎక్కడా లేదు. కానీ ఒకవేళ ఏదన్నా అనుభవం పంచుకుంటే మాత్రం దాన్ని డిస్టార్ట్ చేయకుండా ఉన్నదున్నట్టుగా చెప్పాలి. దాన్ని సత్యం అంటారు. అసలు మనం ఉన్నదున్నట్టుగా చెప్పిన దాన్నే విన్నవారు అనేక రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. భగవద్గీతే తీసుకోండి, దీనికి అధమపక్షం 20 ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. మీరు చాలామంది ద్వారా భగవద్గీత వింటూ ఉండుంటారు. ఇదే లైన్కి రకరకాల అర్థాలు రకరకాల మనుషులు చెప్తారు. మెయిన్గా ఇందులో ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం పరంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలా తెలిసిన దాన్ని మనం విన్నదాన్నే రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తాం. ఒక్కోసారి మనం అననివి కూడా అన్నామంటారు. దాన్ని అసత్కార్యవాద అంటారు స్వామీజీ. మేము అనకుండానే మా అమ్మాయి యూకేలో ఉంది కాబట్టి మేము యూకేలో సెటిల్ అయిపోతాము అనే న్యూస్ కొంతమంది స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళకి ఎప్పుడూ ఆ మాట మేము చెప్పి ఉండం. వాళ్ళ ఊహని నిజం చేసుకుని వారు నలుగురికి చెప్పేస్తూ ఉంటారు. అలా రకరకాల వర్షన్స్ మనం చెప్పనివే వెళ్తాయి. అలాంటప్పుడు మనం చెప్పేది సత్యం ఉండాలి. దమః అంటే ఇంద్రియ నిగ్రహం. శమయేవ మనోనిగ్రహం. మనస్సుకి ముఖ్యంగా కావాల్సింది ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం. సుఖం ఆనందం, దుఃఖం సంతాపం, భావః అభావః. అనేక ఆలోచనలు ఇలా వచ్చిపోతూ ఉంటాయి. సో మన మనసులో కూడా సృష్టి లయ జరుగుతూ ఉంటుంది. ఆలోచనలు వస్తున్నాయి అంటే సృష్టి జరుగుతోంది. ఆలోచనలు లేకుండా ఒక్కోసారి మనసు శూన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ధ్యానం చేసి మనసును శూన్యం చేయటం కాదు, ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఏమిటో నా మైండ్ బ్లాంక్ అయిపోయింది అంటూ ఉంటారు. సో అది అభావః, అది లయం అయినట్టు అర్థం. సో బాహ్యంగా జగత్తు సృష్టి జరిగి లయమవుతున్నట్టుగా మనస్సులో కూడా అనేక ఆలోచనల సృష్టి జరుగుతూ ఉంటుంది. అవి లయమవుతూ ఉంటాయి. లేదా మనం సుషుప్తిలో ఉన్నప్పుడు మనసులో ఈ ఆలోచనలన్నీ లయమైపోతాయి. భయంచ అభయమేవచ అంటే భయం అభయం. కొన్ని విషయాల్లో విపరీతమైన భయం వేస్తుంది. కొన్ని ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిశ్చింతగా ఉంటాం. కాబట్టి మనసు ఎలా స్పందిస్తుంది అనేది చెప్పలేం. ఇవన్నీ మనసు యొక్క అనేక స్పందనలు. మనసు నిశ్చలమైన కొలనులా ఎప్పుడో తప్ప ఉండదు. మనసులో అనేక వృత్తులు ఏర్పడుతుంటాయి. వృత్తి అంటే ఆలోచన. అనేక ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఏరుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఇవే ఉన్నాయని కాదు, ఇంకా అనేకం వస్తాయి. వీటిలో చిన్న భేదం కూడా వస్తూ ఉంటుంది. అర్థం అవటం అన్నాం, అర్థం అయ్యి కాకుండా ఉంటాయి కొన్ని విషయాలు. అలా చిన్న చిన్న భేదాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు కొన్ని చూసాము. ఇప్పుడు 5. అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః. ఇంకా ఆంతర ప్రపంచ వర్ణనే కొనసాగుతున్నది. అహింస అంటే ప్రాణులను హింసించకపోవడం. అన్ని విలువల్లోకి పాటించాల్సిన మొట్టమొదటి విలువ అహింస అంటారు పూజ్య స్వామీజీ. ఎందుకంటే మనని ఎవరు ఏం చేయకూడదని అనుకుంటామో అది మనం ఇతరులకు చేయకపోవటమే విలువను పాటించటం అంటారు. అహింస అంటే మళ్ళీ మనోవాక్కాయ కర్మల ద్వారా హింస చూపకపోవటం. కొంతమంది ఓ చిన్న పిల్లవాడు ప్రశాంతంగా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా వెళ్ళి వాడిని గిల్లి ఏడ్పించి యువతలకు వచ్చేస్తారు. అదొక ఆనందం. సో ఇలాంటి సాడిస్టిక్ ప్లెజర్ కొంతమందికి ఉంటుంది.
కొంతమంది మానసికంగా హింసిస్తారు. వాళ్ళు జోక్ చేస్తున్నాం అనుకుంటారు గానీ, అది అవతల వారిని ఎంతగా హర్ట్ చేస్తుందో వాళ్ళకి తెలీదు. అవతల వారి మనసుని బాధ పెట్టకూడదు, మాటలతో హింసించకూడదు, చేతలతో అంటే దెబ్బలు వేయకూడదు. కాబట్టి అద్రోహం అంటారు అహింస అంటే. అంటే అవతల వాళ్ళని బాధ పెట్టకూడదు. తగ్గించాలి. అస్సలు హింసించకుండా ఉండలేను అంటే దాన్ని వీలున్నంత మేరకు తగ్గించుకోవాలి. తర్వాత సమత అంటే సమచిత్తత్వం. సుఖదుఖాలకు చలించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలగటం. ఇంకో మాటలో చెప్పాలంటే రాగద్వేషాలను తగ్గించుకోవడం. సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అని కృష్ణ పరమాత్మే చెప్పాడు. ఇష్టమైనవి వచ్చినా, ఇష్టం లేనివి జరిగినా కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలగటం. తుష్టిహి అంటే సంతోషం. ఉన్నదాంతో తృప్తి పడాలి. కొంతమందికి ఎన్ని ఉన్నా ఇంకా లేనిదేదో కావాలి అనిపిస్తుంది. మనం వేదాంతానికి వచ్చాక పోర్ట్ రిడక్షన్ ఒకటి నేర్చుకోవాలని స్వామీజీ ఎప్పుడూ చెప్తుంటారు. పోర్ట్ రిడక్షన్ అంటే పి అంటే పొసెషన్స్, ఓ ఆబ్లిగేషన్స్, ఆర్ రిలేషన్స్, టీ ట్రాన్సాక్షన్స్. పి అంటే పొసెషన్స్. మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని కొంటూ ఉంటాం. ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే చౌకగా ఉందనో, అట్రాక్టివ్గా ఉందనో, పక్క వాళ్ళు కొన్నారనో ఏదో కారణం వల్ల కొంటూ ఉంటాం. బట్టలైతే ఇంకా బీరువాల నుంచి కింద పడిపోయేంతగా బట్టలుంటాయి. ఇంకా కొత్తవి కొనటం మానాలి. ఆబ్లిగేషన్స్ ఎక్కడో మన వియ్యాల వారికి వాళ్ళ దూర బంధువుల ఇంట్లో పెళ్ళి అంటే మనం వెళ్తాం. అలా ఆస్త పరిచయం ఉన్న వాళ్ళ ఇంట్లో ఏదో పండగ అంటే వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి మొహమాటాలు కొన్ని తగ్గించుకోవాలి. ఆర్ అంటే రిలేషన్స్. అంతకంతకీ బంధుత్వాలను పెంచుకుంటూ పోకూడదు. వీలున్నంతగా తగ్గించుకోవాలి. ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు నడపడం. ప్రతి దాంట్లో కలవ చేసుకుని అనేక పనులు చేస్తూ వచ్చాం ఇన్నాళ్ళు. అంటే బాహ్యంగా అనేక కర్మలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ కర్మలు కొంచెం తగ్గించుకోవాలి. అందువల్ల తృప్తి పొందాలి. ఇక్కడ మళ్ళీ సరిగా అర్థం చేసుకోవాలి. తృప్తి ఉండాలంటే నేను ఇంతవరకు ఏదో నేర్చుకున్నాను, భగవద్గీత అంతకుముందు ఎక్కడో విన్నాను, చాలే ఇంకా ఇది వినటం మానేద్దాం అనుకోకూడదు. జ్ఞానం విషయంలో తృప్తి ఉండకూడదు. లౌకిక విషయాలలో వస్తువులను పొందటంలో తృప్తి ఉండాలి. జ్ఞానంలో ఒక తృష్ణ ఉండాలి, అక్కడ తృప్తి ఉండకూడదు. తర్వాత తపః అంటే శరీర పీడనం. ఆ శరీర పీడనం భగవంతుడే ఇస్తే, మనకు అనుకోని అనారోగ్యం చేస్తే, ఏదైనా అవస్థ వస్తేనో దాన్ని భగవంతుడు ఇచ్చినట్టుగా ప్రసాదంగా భావించి దాన్ని ఓర్చుకోవాలి. దాన్ని తితిక్ష అంటారు. భగవంతుడు ఇచ్చిన దాన్ని ఓర్చుకోవటాన్ని తితిక్ష అంటే. మనకి మనమే కొంత శరీరాన్ని హింసిస్తూ ఉంటాం, దాన్ని తపస్సు అంటారు. ఉదాహరణకు ఏకాదశి రోజు ఉపాసన చేయటం, తిరుపతికి 7 కొండలు నడిచి ఎక్కటం. ఈ అయ్యప్ప దీక్షలో ఉన్నవారు 40 రోజులు శరీరాన్ని అనేక విధాలుగా శ్రమ పెడుతూ ఉంటారు. కాలికి చెప్పులు లేకుండా నడుస్తారు. ఒక పూట భోజనం, కటిక నేల మీద పడుకోవటం, ఇవన్నీ తపస్సులోకే వస్తుంది. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితీక్షా నిగద్యతే అని వివేక చూడామణిలో తితీక్ష గురించిన నిర్వచనం వస్తుంది. ఎన్ని దుఃఖాలు వచ్చినా కూడా సహనం వహించటం, ఎదురు తిరగకపోవటం, దాని గురించి బాధపడకపోవటం, దాన్ని తితీక్ష అంటారు. ఇవన్నీ మన చేతిలో లేకుండా వస్తే అని చూసాం. కొంత మనమే చేస్తాం. కష్ట సహిష్ణుత్వం తపః అని నిర్వచనం. కష్టాన్ని సహించగలగటం. ఈ తపఃలో ఇంకొంచెం స్టెప్ ముందుకెళ్ళి స్వామీజీ ఏమంటున్నారంటే, మొహాన్ని కూడా చిరునవ్వుతో పెట్టగలటం. కొంతమంది బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు కానీ వాళ్ళ మొహం ఎప్పుడూ చిటపట్లాడుతూ ఉంటుంది. తమిళ్లో అలాంటి వాళ్ళని చిడుమూంజి అంటారు, చిటపటలాడే మొహం ఉన్నవారు అని. కానీ లేదా ముటముటలాడిస్తారు అంటాం చూడండి. అలా మొహం ముటముటలాడించకుండా మొహం కూడా చిరునవ్వుతో పెట్టగలగాలి.
బాడీ లాంగ్వేజ్లో కూడా మనం ఆనందం ప్రదర్శించగలగాలి అంటున్నారు. సో అది తపః అంటే. దానం. దానం అంటే ఒక్క డబ్బు దానం చేయటమే కాదు, మీరు చేయగలిగినది ఏదైనా దానం చేయటం. అంటే ఒక మాట సహాయం చేయటం. మీరు గమనిస్తే పెద్దవారు ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర కూర్చుని ఓ పావుగంట మాట్లాడినా చాలు. చాలా సంతోషిస్తారు. అది కూడా దానమే. అమెరికాలో అయితే అలా ఎవరన్నా మాట్లాడితే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ మీ అంటారు. వాళ్ళకి తెలుసు టైమ్ ఈజ్ మనీ అని. అందువల్ల వారితో మాట్లాడగలగడం, ఓ చిన్న చేతి సహాయం చేయటం, ఓ మంచి మాట చెప్పటం, అలా ఏదైనా కూడా దానం కిందకే వస్తుంది. అంటే యథాశక్తి దానం చేయటం. మనకి అవసరం లేనిది అవతల వారికి అవసరమయ్యే వస్తువులు ఇవ్వటం కూడా దానం కిందే వస్తుంది. యశః కీర్తి. కీర్తి ప్రతిష్టలు అంటాం. మనం ధార్మిక జీవనం గడిపితే ఆ కీర్తి దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుంది. మనం కీర్తి కోసం ప్రాకులాడన అవసరం లేదు. అయసః కీర్తికి ఆపోజిట్, వ్యతిరేక పదం అకీర్తి. ఎంత మంచి పనులు చేసినా, మనం ఎంత కీర్తి పొందాలన్నా ఒక్కోసారి అపనిందల పాలవుతూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మనం చేసిన ప్రతి పనిని అందరూ మెచ్చుకుంటారని ఎదురు చూడకూడదు. స్వామీజీ చెప్తూ ఉంటారు, భక్తిలో మునిగి తేలే వాళ్ళు వేదాంతానికి రావడానికి ఇష్టపడరు. వాళ్ళు రాకపోగా వెళ్ళే వాళ్ళని కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు. మీకున్న భక్తి కూడా పోతుంది, మీరు వేదాంతానికి వెళ్ళకండి అంట. అలా నెగటివ్ ఇది కూడా ఉంటుంది. దాన్ని కూడా భరించాలి. భావాహ, ఈ పదార్థాలన్నీ ఇన్ని రకాల ఆలోచనలు అవి చెప్పుకొచ్చాడు. అవన్నీ బుద్ధి నుంచి వస్తాయి. భూతానాం ప్రాణినాం అంటే ఈ ప్రాణుల్లో ఈ భావాలన్నీ భవంతి పుట్టాయి. ప్రాణుల్లో ఈ భావాలు పుట్టాయి. ఎన్ని భావాలు పుట్టాయి? పృథగ్విధాః, నానా విధంగా. ఒకటి రెండు కాదు, కృష్ణ పరమాత్మే బోలెడు మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసినవి మాత్రమే కాదు, మెన్షన్ చేయనివి ఎన్నో ఉంటాయి. అందులో షేడ్స్ అంటాం. కోపంలో రకరకాల షేడ్స్ ఉంటాయి. ఒక మనిషిలోనే అనేక షేడ్స్ ఉంటాయి. గివెన్ ఎ సిచ్యుయేషన్ ప్రతిసారి ఇలాగే ప్రవర్తిస్తాడు అని అనటానికి వీల్లేదు. ఒకరోజు మండిపడతాడు, ఒకరోజు చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు, ఒకరోజు ఓ మాట చెప్పి ఊరుకుంటాడు. అలా ప్రతిరోజు ఒకేలాగా స్పందిస్తారని చెప్పలేం. దాన్ని షేడ్స్ అంటాం. సో అనేక విధాలుగా ఈ భావాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మత్త ఏవ, నా నుంచే అంటే ఈశ్వరుని నుంచే వచ్చాయి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఈ పృథగ్విధాని భావాహాకి అడ్జెక్టివ్గా వేసుకోవాలి. అంటే పృథగ్విధా భావాహ, ప్రాణుల్లో ఉన్న అనేక విధాలైన భావాలన్నీ నా నుంచే ఉద్భవించాయి అంటున్నాడు. ముందే చెప్పినట్టుగా మొత్తం లిస్ట్ ఇవ్వలేదు. ముఖ్యంగా రాగద్వేషాలు చెప్పలేదు. సంసారం ఒక వర్ణన రాగద్వేషాలు, అవి చెప్పలేదు. కామక్రోధాలు చెప్పలేదు. కొన్ని ఐటమ్స్ మాత్రం చెప్పాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. నేను ఆనందం ఇస్తాను, నేను దుఃఖం ఇస్తాను అంటే చూసావా, భగవంతుడే ఇస్తున్నాడు అని భగవంతుడిని నిందించకూడదు. అందువల్ల శంకరాచార్యుల వారు జాగ్రత్తగా ఒక పదం యాడ్ చేశారు, స్వకర్మానురూపేణ అన్నారు. అందుకనే శంకరాచార్యుల వారి భాష్యం అంత అద్భుతమైన భాష్యం అయింది. భగవంతుడు మనకి సుఖము దుఃఖము ఇస్తున్నాడంటే ఆయనకు తోచినట్టుగా ఇస్తున్నాడని అర్థం వస్తుంది. అప్పుడు ఆయనకి పక్షపాత వైఖరి ఉన్నట్టుగా అర్థం వస్తుంది. దాన్ని వైషమ్య నైర్గుణ్య దోషం అంటారు. అంటే పక్షపాత వైఖరి చూపించటం. మనకి సుఖ దుఃఖాలు ఇస్తాడు, కానీ ఎందువల్ల ఇస్తాడు? మనం చేసుకున్న కర్మకు తగ్గట్టుగా ఇస్తాడు. ఆయన కర్మఫలదాత అని చూసాం. సో కర్మఫలదాత మన కర్మానికి తగ్గట్టుగా ఫలాన్ని ఇస్తాడు. సో స్వకర్మానురూపేణ అని శంకరాచార్యుల వారు యాడ్ చేశారు. ఇక్కడ మనం ఒక సైడ్ నోట్ అంటే ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటి అంటే మనలో రేగే భావోద్రేకాలకు రెండు కారణాలు ఉంటాయి.
ఒకటి సామాన్య కారణం, రెండవది విశేష కారణం. సామాన్య కారణం భగవంతుడు. అంటే భగవంతుని వల్లనే మనలో భావోద్రేకాలు కలుగుతున్నాయి. భగవంతుని వల్లనే మనలో ఆలోచనలు పుడుతున్నాయి. అది నాన్ వేరియబుల్ అంటారు. మార్పు లేని కారణం. విశేష కారణం ఇంకోటుంది. అదేమిటి? మనం చేసుకున్న కర్మ లేదా జీవుడు. అంతకుముందు కర్మ వల్లే అని అన్నాం. ఇప్పుడు జీవుడు అని చెప్తున్నా. అందువల్ల కర్మ అండ్ జీవుడు అనకూడదు మళ్ళీ. కర్మ జీవుడు చేసుకున్న కర్మ వల్ల. కాబట్టి అక్కడ రెండు విషయాలు లేవు. కర్మ అంటే జీవుడు వస్తాడు, జీవుడు అంటే కర్మ వస్తుంది. మనకి ఈ జన్మలో ఈ శరీరం వచ్చింది, ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ విధంగా ఉన్నాము అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మ ఫలితంగా ఇప్పుడు పుట్టాము. కాబట్టి కర్మ అన్నా జీవ అన్నా ఒకటే. అవి రెండు భిన్నమైన వస్తువులు కాదు. సో మన ఆలోచనలకి సామాన్య కారణం భగవంతుడు, విశేష కారణం మనం చేసుకున్న కర్మ. దీనివల్ల మనం ఒక ఉపసిద్ధాంతాన్ని ఏర్పరచుకోవచ్చు. అదేమిటి అంటే భగవంతుడు మాత్రమే సృష్టికర్త కాదు, కర్మ కూడా సృష్టికర్త. ఇది ఇంకో సందర్భంలో కూడా మనం చూసాం. సో కర్మ కూడా సృష్టికర్తే. అంటే జగత్తు ఏర్పడాలి అంటే జగత్తులో ఉన్న అన్ని ప్రాణులు చేసుకున్న కర్మ వల్ల ఆ జగత్తు ఏర్పడుతుంది. మనం చూసాం, ఒక కుటుంబంలో ఒక 5-6 సభ్యులు ఉన్నారు అంటే వారు చేసుకున్న కర్మల వల్ల వారిని ఒక చోట చేర్చటం జరిగింది. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఉన్నాడు అంటే ఆ అనారోగ్యం ఉన్న వ్యక్తిని చూసుకోవడానికి ఆ తల్లిదండ్రులను ఇస్తాడు. ఆ వ్యక్తి పుణ్యం చేసుకుంటే మంచి తల్లిదండ్రులు వస్తారు, పాపం చేసుకుంటే అతను ఇంకా బాధించే తల్లిదండ్రులు వస్తారు. సో భగవంతుడు మాత్రమే సృష్టికర్త కాదు అని చెప్పేది జగత్తు పరంగా. జగత్తుకి భగవంతుడు మాత్రమే కారణం కాదు, జగత్తులోని అన్ని ప్రాణులు చేసుకున్న కర్మ కూడా కారణం. ఇప్పుడు మరి జీవ సృష్టికి ఎవరు కారణం అంటే జీవ సృష్టికి జీవుడు మాత్రమే కారణం కాలేడు, ఈశ్వరుడు మాత్రమే కారణం కాలేడు. అలాగని జగత్తు కారణమా అంటే జగత్తు కూడా కాదు, ఎందుకంటే జగత్తు జడం. సో విశేష కారణం లేదు అని అనలేము, ఎందుకంటే ప్రతిదానికి సామాన్య కారణం విశేష కారణం కావాలి అని చూస్తున్నాం. సో జీవుడు కారణం కాదు, ఈశ్వరుడు కాదు, జగత్తు కాదు అంటే మరి జీవుడు ఎలా పుట్టాడు? అందువల్ల జీవుడు అనాది అంటాం. జీవుడు లేడు అనలేం, మనం ఉన్నాం కదా, మాట్లాడుతున్నాం కదా. సో జీవుడు ఉన్నాడు, కాకపోతే జీవుడు కొత్తగా సృష్టించబడలేదు, జీవుడు అనాది. వేదాంతం ప్రకారం 6 అనాది వస్తువులు ఉన్నాయి. జీవ ఈశో విశుద్ధాచిత్ తథా జీవేశయోర్విధా అవిద్యా తచ్చిత్తోర్యోగః సదస్మాకమనాదయః. 6 ఏమిటి అంటే బ్రహ్మ, మాయ, ఈ రెండింటి యొక్క ఐక్యం, ఈశ్వరుడు, జీవుడు, ఈ రెండింటి మధ్య భేదం, ఇవన్నీ అనాది. సో జీవ సృష్టి జరిగింది అంటే జీవ సృష్టి నిజంగా జరగలేదు. సో జీవ సృష్టి జరిగింది అంటే స్థూల శరీర సృష్టి జరిగింది అని అర్థం. అసలు జీవుడు ఎవరు అంటే చైతన్యం ప్లస్ అనాది కారణ శరీరం. ఇదంతా బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. సో ఇంత వివరణ స్వకర్మానురూపేణ అని శంకరాచార్యుల వారు చెప్పడం వల్ల వచ్చింది. దీన్ని $1 మిలియన్ ఎక్స్ప్రెషన్ అని అనవచ్చు. ఈ విధంగా ప్రాణులలో ఉండే విభిన్న భావాలన్నీ నా నుంచే వచ్చాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత వచ్చే శ్లోకాల్లో బాహ్య ప్రపంచం కూడా నా నుంచే వచ్చింది అంటాడు. అంటే ఈ రెండింటిని కలిపితే నేను సర్వ జగత్ కారణాన్ని, ఉన్నదంతా నేనే. ఈ విధంగా ఈ వివరణ సాగుతుంది. శ్లోకం 6. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమా ప్రజాః. ఇప్పుడు బాహ్య ప్రపంచం యొక్క సృష్టి గురించి మాట్లాడబోతున్నాడు.
మామూలు మనుషులు, జంతువులు వచ్చే ముందు భగవంతుడు సప్త ఋషులను, వారికి ముందు సనకాది ఋషులను సృష్టించాడు. సనకాది ఋషులు సన్యాస పరంపరను సూచిస్తే, అంటే నివృత్తి మార్గాన్ని సూచిస్తే, సప్త ఋషులు గృహస్థ పరంపరను అంటే ప్రవృత్తి మార్గాన్ని సూచిస్తారు. ఈ 11 ఋషుల నుంచి తక్కిన మనుషులంతా వచ్చారు. సప్త మహర్షయః పురాణాల్లో వర్ణించే 7 ఋషులు. కాకపోతే భిన్న పురాణాల్లో భిన్న ఋషుల పేర్లు వస్తాయి. సంధ్యావందనంలో కూడా సప్త ఋషులు వస్తారు. అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కాశ్యప, అంగిరస ఋషయః. ఇంకొక చోట సప్త ఋషులను ఈ పేర్లతో చూస్తాం. భృగుం, మరీచిం, అత్రిం చ పులస్త్యం, పులహం, కృతుం, వశిష్ఠం చ మహాతేజః సహసృజత మానస సుతాన్. మహాతేజ అంటే బ్రహ్మదేవుడు. ముందు బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తి సృష్టిస్తే బ్రహ్మదేవుడు సప్త ఋషులను సంకల్పమాత్రంగా సృష్టించాడు. ఇక్కడ ఈ సప్త ఋషులు భిన్న పేర్లతో ఉన్నాయి, ఏది కరెక్టు అని దీని మీద పెద్ద పరిశోధన చేయని అవసరం లేదు అని ప్రత్యేకించి చెప్తారు స్వామీజీ. ఇదంతా అకాడమిక్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనం దీని వెంట వెళ్ళామంటే ఈ విభూతి యోగాన్ని దర్శించలేం. విశ్వరూప దర్శనం వదిలేసి సైడ్ ట్రాక్ పట్టేస్తాం. అందువల్ల సప్త ఋషులను సృష్టించాడు అని గుర్తుంచుకుంటే చాలు అంట. ఎలా సృష్టించాడు అంటే సంకల్పమాత్రంగా సృష్టించాడు. మానసాహ అనే పదం సూచిస్తుంది. సంకల్పమాత్రంగా సృష్టించాడు కాబట్టి వారిని మానసపుత్రులు అంటారు. సంకల్పమాత్రం చేత ఎలా సృష్టించగలడు అనే సందేహమే అవసరం లేదు. మనం రోజు చేసేది అదే. మనం స్వప్న ప్రపంచాన్ని సంకల్పమాత్రం చేత సృష్టిస్తున్నాం. స్వప్నంలో ఉన్నంతసేపు ఆ ప్రపంచం నిజమనే అనిపిస్తుంది. ఒక స్వాప్నికుడికి తన స్వప్నం ఒక స్వప్నం అని తెలియదు అని అనేకసార్లు చూస్తూ వచ్చాం. ఈ సప్త ఋషులు గృహస్థ పరంపరని సూచిస్తారని చూసాం. అంటే వారు సన్యాసులు కారు, వానప్రస్థంలో ఉంటారు. పూర్వే చత్వారః, పూర్వే అంటే వారికి ముందు, చత్వారః అంటే 4. సో వారికి ముందు 4 ఋషులను సృష్టించాడు. ఎవరికి ముందు? సప్త ఋషుల సృష్టికి ముందు. ఆ 4 సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతలు. 4 ఋషులను సృష్టించాడు కదా, మళ్ళీ సప్త ఋషులను సృష్టించాలా అంటే ఈ 4 పెళ్ళిళ్ళు చేసుకుని పరంపరను తీసుకువస్తారనుకుంటే వారు బ్రహ్మచర్యం నుంచే సన్యాసం స్వీకరించేశారు. అందువల్ల వారు గృహస్థులు కాలేదని బ్రహ్మదేవుని కోపం వచ్చిందిట. తన మాట వినలేదని కనుబొమ్మలు ఎత్తి కోపంగా చూస్తే ఆ కనుబొమ్మల నుంచి ఏకాదశ రుద్రులు వచ్చారు. అందువల్ల మళ్ళీ ప్రవృత్తి మార్గాన్ని పాటించటానికి సప్త ఋషులను సృష్టించాడు. మనవః అంటే 14 మనువులను సృష్టించాడు. వారు పరిపాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరానికి 71 చతుర్యుగాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, 71 సంవత్సరాలు కాదు, 71 చతుర్యుగాలు. అలా 14 మనువులు. అందువల్ల జంధ్యాల పౌర్ణమి సంకల్పం చెప్పేటప్పుడు ఆ మనువుల పేర్లు వస్తాయి. ఇప్పటి మనువు 7వ మనువు, వైవస్వత మన్వంతరే అంటాము. 28వ చతుర్యుగం ఇది. మనిషి పదం మనువు నుంచి వచ్చింది. మనుతే చింతయతి ఇది మనుహు, ఆలోచించే మనిషి అని అర్థం. మద్భావాహ, మద్భావాహ అంటే మత్స్వరూపః అంటే నా నుంచి పుట్టారు కాబట్టి వారికి నా స్వరూపమే వచ్చింది. అంటే అందరూ సచ్చిదానంద స్వరూపులే. అందువల్లనే మనం అహం బ్రహ్మ అస్మి అనగలుగుతున్నాం. అగ్ని నుంచి పుట్టిన నిప్పు రవ్వలకి అగ్ని యొక్క 2 లక్షణాలు ఉంటాయి. అవి వేడి, కాంతి. అలాగే నా నుంచి పుట్టిన వారికి నా స్వరూపమే ఉంటుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కొంతమంది పిల్లల్ని చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల జిరాక్స్ కాపీ అక్షం వాళ్ళ నోట్లోంచి ఊడిపడ్డారు అంటాం. అలా మనం భగవంతుని పిల్లలం కాబట్టి భగవంతుని లక్షణం మనకి ఉంటుంది. భగవంతుని స్వరూపమే మనకి కూడా ఉంటుంది. అందువల్ల మద్భావాహ అన్నాడు. భావహ పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, భక్తి. వీరందరికీ నా మీద భక్తి ఉంది అని కూడా అర్థం వస్తుంది. ఏషాం లోక ఇమాహ ప్రజాహ. ఏషాం అంటే ఈ 11 ఋషుల నుంచి
14 మనువుల నుంచి ఈ లోకంలో సమస్త ప్రాణులు పుట్టాయి. ఆ తక్కిన ప్రాణులు ఎలా వచ్చాయి ఏమిటి ఆ వివరాల్లోకి వెళ్ళలేదు కృష్ణ పరమాత్మ. 7 ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఎందుకంటే ఈశ్వర సృష్టి శక్తి విశ్వరూప మహిమ లేదా విభూతి గురించి మనం ఇందులో తెలుసుకుంటాం. ఏకరూప ఈశ్వర భక్తి నుంచి విశ్వరూప భక్తికి రావాలి. ఇది అహం బ్రహ్మాస్మి జ్ఞానం పొందే ముందు వచ్చే భక్తి. అది రాకపోతే, ఈ విశ్వరూప భక్తికి రాకపోతే జరిగే ప్రమాదం ఏమిటి అంటే ఏకరూప భక్తిలోనే ఉండిపోతాం. ఏకరూప భక్తి నుంచి డైరెక్ట్గా అరూప భక్తికి రాలేం. మధ్యదశ అయిన విశ్వరూప భక్తికి రావాలి. రాకపోతే మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు ఎక్కువ అని పోటాడుకునే అవకాశం ఉంటుంది. దుర్గా సూక్తం నిజానికి దుర్గాదేవి గురించి, కానీ అందులో చివర్లో వైష్ణవీం లోక యమాదయంతాం అని వస్తుంది. అదిగో వైష్ణవీదేవి గురించి వచ్చింది. అంతకుముందు విష్ణు అని వస్తుంది. కాబట్టి ఇది విష్ణు పరంగా ఉన్న శ్లోకం అంటారు. అలాగే శుక్లాంబరధరం విష్ణు మనం వినాయకుడి గురించి ప్రార్థన చేస్తాం, కానీ శుక్లాంబరధరం విష్ణుం అని ఉంది. కాబట్టి ఇది విష్ణుమూర్తికి చెప్పే శ్లోకం అని పోట్లాడతారు కొంతమంది. అటువంటి వారికి మనం చెప్పే జవాబు ఒకటే, మీరు విశ్వరూప దర్శనానికి రండి. అప్పుడు ఈ శివ విష్ణువుల భేదం చూడరు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని అప్పుడు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీరు ప్రార్థించే దేవుడు అంతటా ఉంటే ఆ దేవుళ్ళలోనే తక్కిన దేవుళ్ళందరూ కూడా వస్తారు. శివుడు విష్ణువులోనూ ఉన్నాడు, వినాయకుడిలోనూ ఉన్నాడు, వేరే దేవుళ్ళందరిలోనూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపకం కాబట్టి. ఏకరూప ఈశ్వరుడి నుంచి సరాసరి అరూప ఈశ్వరునికి జంప్ చేయలేరు. మధ్యలో విశ్వరూప దర్శనానికి రావాలి. కానీ విశ్వరూప దర్శనానికి వస్తే నిర్గుణ బ్రహ్మకు రావడానికి ఎంతోసేపు పట్టదు. అవికంప యోగ అని కృష్ణ పరమాత్మ ఇక్కడ పేర్కొన్నాడు. ఈ బ్రహ్మ జ్ఞానానికి నిర్వచనం రకరకాలుగా ఉంటుంది. మాండూక్యోపనిషత్తులో అస్పర్శ యోగ అన్నారు గౌడపాదాచార్యుల వారు. అస్పర్శ యోగో వై నామ దుర్దర్శ సర్వయోగిభిః అన్నారు. సో అవికంప అంటే అన్షేకబుల్. ఎప్పుడైతే ఈ జ్ఞానం పొందుతామో ఆ జ్ఞానాన్ని ఎవరు ఛేదించలేరు. అది దృఢ జ్ఞానం అవుతుంది, నిర్వికార జ్ఞానం అవుతుంది. ముందు శ్లోకంలో భగవంతుడు జగత్ కారణం అని చూసాం. అక్కడ సృష్టి స్థితి లయ కారణం అని వివరంగా చూసాం. భగవంతుడు జగత్తుగా తానే అయ్యాడు అంటే ఉపాదాన కారణం అయ్యాడు అనేది 2వ దశ విశ్వరూప దర్శనంలో వస్తుంది అని కూడా చూసాం. విత్తనంలో ఎలాగైతే అవ్యక్త రూపంలో చెట్టు ఉంటుందో అలాగే భగవంతునిలో అవ్యక్త రూపంలో శక్తి ఉంటుంది. ఆ శక్తి జగత్తుగా వ్యక్తం అవుతుంది. ఆ శక్తిని యోగ అంటారు. అంటే ఈ యోగ శక్తిని మాయాశక్తి అని కూడా అంటారు. భగవంతునికి మాయ అనే శక్తి ఉంది. మాయ యొక్క నిర్వచనం ఏమిటి? అవ్యక్త శక్తి. అవ్యక్తంలో ఉన్న ఏ శక్తి అయినా కూడా నిద్రాణంగా ఉంటుంది. అంటే అది ఉన్నట్టు మనకి తెలియదు. ఉదాహరణకి పాలలో వెన్న ఉంటుంది, కానీ వెన్న ఉన్నట్టు తెలియదు. అలాగే విత్తనంలో చెట్టు ఉంటుంది, కానీ చెట్టు ఉన్నట్టు తెలియదు. అందువల్ల శక్తిని అనుమేయం అని ఈశ్వర యోగం అని అంటారు. ఎప్పుడైతే ఈ అవ్యక్త శక్తి వ్యక్తం అవుతుందో అప్పుడు అది ప్రకాశం అవుతుంది. ఈ అవ్యక్త శక్తిని సైన్స్ పరంగా చెప్పాలంటే పొటెన్షియల్ ఎనర్జీ అని, వ్యక్తమైన శక్తిని కైనటిక్ ఎనర్జీ అని అంటారు. అవ్యక్తంగా ఉన్నదాన్ని యోగం అంటే, వ్యక్తమయ్యేదాన్ని విభూతి అంటారు. ఇప్పుడు ఉదాహరణకి స్వామీజీ బోధ చేసే ముందు ఆయన ఆ రోజు చేసే బోధ ఆయన మనసులో అవ్యక్తంగా ఉంటుంది. అప్పుడు అది యోగం అవుతుంది. యోగ రూపేణ వర్తతే. ఎప్పుడైతే మాట్లాడటం మొదలెడతారో అప్పుడే అది మాటల రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు అది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ రోజు విన్న వారికే కాదు, తర్వాత కూడా వినటానికి వీలుగా అందుబాటులో ఉంటుంది.
అప్పుడు ఆ బోధ విభూతి అవుతుంది. ఆ విభూతి ఆడియో రూపంలో అందరికీ తర్వాత తరాల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. శంకరాచార్యుల వారు కొన్ని వందల సంవత్సరాల కిందట భాష్యం రాశారు. ఈరోజు కూడా మన భాష్యంలోంచి నేర్చుకోగలుగుతున్నాము. అంటే అది విభూతి. ఆ విధంగా మనం చూస్తున్న జగత్తు విభూతి. కానీ అదే జగత్తు ప్రళయకాలంలో యోగం రూపంలో ఉంటుంది. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు అంటాం. అంటే జగత్తు యోగం రూపంలో ఉంది అని అర్థం. విభూతిం యోగం చ మమ. నాకు 2 మహిమలు ఉన్నాయి. వ్యక్త మహిమ, అవ్యక్త మహిమ 2 ఉన్నాయి. యోగ మహిమను కారణశక్తి అని, విభూతిని కార్యం అని అనొచ్చు అని చూసాము. ఇప్పుడు కూడా అదే గుర్తుంచుకోవాలి. యోగం నిర్వికల్పం, విభూతి సవికల్పం. యోగం అవ్యక్తం, విభూతి వ్యక్తం. యోగం తార్కికం, విభూతి ప్రత్యక్షం. యహ వేత్తి, ఎవరైతే ఈ 2 విభూతులను తెలుసుకుంటారో, అది కూడా ఎలా? తత్వతః, సమగ్రంగా తెలుసుకుంటారు. తత్వపరంగా తెలుసుకుంటారంటే పూర్తి జ్ఞానం ఎవరికైతే తెలుసుకుంటారో వారికి కలిగే లాభం ఏమిటి? అటువంటి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో లేడు, అంతటా ఉన్నాడు అని అర్థమవుతుంది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే అతను జవాబు చెప్పడు. ఎక్కడ లేడు అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఒక నాస్తికుడు ఎవరో భగవంతుడు ఎక్కడా లేడు అని రాస్తే దానికి చిన్న మార్పు చేసి ఒక భక్తుడు భగవంతుడు ఎక్కడ లేడు అని ప్రశ్న గుర్తు వేశాడు. ఆ విధంగా సర్వం విష్ణుమయం జగత్తు అవుతుంది. ఇటువంటి దర్శనాన్ని విరాట్ ఈశ్వర దర్శనం అని, విశ్వరూప ఈశ్వర దర్శనం అని, లేదా అనేక రూప ఈశ్వర దర్శనం అని అంటారు. అంతకుముందు మనం చూసింది ఏమిటి? ఏకరూప దర్శనం. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అన్నాం. రుక్మిణీ సత్యభామలతో కూడిన కృష్ణ పరమాత్ముణ్ణి నేను శరణు వేడుతున్నాను అన్నాం. ఇప్పుడు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే భూపాదౌ యస్య నాభిర్ వియదసుర నిల చంద్ర సూర్యౌచ నేత్రే అంటున్నాం. ఇది విశ్వరూప దర్శనం. సో ఎవరైతే ఈ విశ్వరూప దర్శనాన్ని అర్థం చేసుకుంటారో అతను యోగేన యుజ్యతే, ఈశ్వరుని యొక్క తర్వాత స్థాయికి తీసుకెళ్ళబడతాడు. విశ్వరూప దర్శనం 2వ స్థాయి మాత్రమే, దానిపైన ఇంకొక స్థాయి ఉందనేది మర్చిపోకూడదు. ఆ స్థాయి ఏమిటి? అరూప ఈశ్వరుడు. భగవంతుడు తానే జగత్తు అయ్యాడని 2వ స్థాయిలో అంటే భగవంతునికి ఏ రూపము లేదు అని 3వ స్థాయి అంటుంది. యోగ అంటే అరూప ఈశ్వర జ్ఞానం పొందుతాడు, నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందుతాడు. మొదటి దశ అంటే ఏకరూప ఈశ్వరుడు నిమిత్త కారణం, అనేక రూప ఈశ్వరుడు ఉపాదాన కారణం, అరూప ఈశ్వరుడు వివర్త ఉపాదాన కారణం. ఇంకో విధంగా చెప్పాలంటే ఏకరూప ఈశ్వరుడు జగత్కర్త, అనేక రూప ఈశ్వరుడు జగత్ కారణం, అరూప ఈశ్వరుడు జగద్ అధిష్టానం. ఈ దశలు చేరుకోవాలి మనం. అలా చివరి దశకు చేరుకున్న వ్యక్తి నిశ్చల జ్ఞానం పొందుతాడు. సహా అవికంపేన. సో ఈ జ్ఞానానికి పెట్టిన పేరు అవికంపేన. అరూప ఈశ్వర జ్ఞానం పొందిన వ్యక్తికి నిశ్చల జ్ఞానం కలుగుతుంది. అరూప ఈశ్వరుడు భక్తుని స్థాయిని బట్టి ఏకరూపం దాల్చటమో విశ్వరూప ఈశ్వరునిగా ప్రకటితమవటమో చేస్తాడు అని ఈ భక్తుడు తెలుసుకుంటాడు. కానీ భగవంతుని అసలు స్వరూపం నిర్గుణం అని అర్థం చేసుకుంటాడు. అరూప ఈశ్వరుని గురించిన దృఢ జ్ఞానాన్ని అవికంప అంటారని చూసాం. అరూప జ్ఞానం పొందుతాడు అనగానే ఏకరూప ఈశ్వరుని అనేక రూప ఈశ్వరుని తిరస్కరిస్తాడు అని అనటానికి వీల్లేదు. 3 రూపాల్లోనూ ఈశ్వరుని కొలుస్తాడు. అతనికి 3 ఛానల్స్ అందుబాటులో ఉంటాయి. కావాలంటే అరూప ఈశ్వరుని అర్థం చేసుకుంటాడు, లేదా ప్రకృతిని చూసి పులకించిపోయినప్పుడు అనేక రూప ఈశ్వరుని ధ్యానిస్తాడు, లేదా కావాలనిపిస్తే ఏకరూప ఈశ్వరుని ప్రార్థిస్తాడు. శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో 3 దశలను చూస్తాం. శివానంద లహరిలోంచి లైన్స్ చూడండి. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే, సామీప్యం శివభక్తిర్దుర్య జనతా సాంగత్య సంభాషణే, సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే,
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మి అహం చరచరాత్మకతను. ఓ దేవా, నేను చరచరాత్మక ప్రపంచంగాను ధ్యానిస్తాను. భవానీపతే, పార్వతీపతిగా సాంబశివునిగా కూడా నిన్నే పూజిస్తాను. అంటే నిన్ను ఏకరూప ఈశ్వరునిగా కొలుస్తాను, లేదా అనేక రూప ఈశ్వరునిగా కొలుస్తాను. ఒక వ్యక్తిగా భావించుకుని నీతో మాట్లాడతాను, లేదా కళ్ళు మూసుకుని నీ నిర్గుణ రూపాన్ని గుర్తు తెచ్చుకుంటాను అంటున్నాడు. అందువల్ల యుజ్యతే అంటే ఈ 3 రూపాలు అతను తెలుసుకుంటాడు, నిశ్చయ జ్ఞానం పొందుతాడు. నిశ్చయ జ్ఞానం పొందుతాడని నిశ్చయం ఏమిటి? కృష్ణ పరమాత్మే దానికి గ్యారంటీ కార్డు ఇస్తున్నాడు. నా అత్ర సంశయ, అందులో ఏమాత్రం సందేహం లేదు. కృష్ణ పరమాత్మ అనేక హామీ పత్రాలు ఇస్తున్నాడు అని చూస్తున్నా. మన ఆ హామీ పత్రాలను ఏరుకుని దాని ప్రకారం మన జీవితం కొనసాగించినా కూడా మన జీవితం నందనవనం అవుతుంది. సంసారం నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాము. ఇక్కడ హామీ పత్రం ఏమిటి? ఏకరూప ఈశ్వరునితో మొదలు పెడితే చివరికి నా దగ్గరికి వస్తావు, అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్తున్నాడు. 8 అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ముందు శ్లోకంతో ఈశ్వర స్వరూపం అయిపోయింది. అవి 4 నుంచి 7 వరకు చూసా. 8 నుంచి అనేక రూప ఈశ్వర భక్తుని గురించి మాట్లాడు. ఈ అనేక రూప ఈశ్వరుడు మధ్యస్థాయిలో ఉంటాడు. ప్రాథమిక స్థాయి ఇష్టదేవతా స్వరూపం, ఉత్తమ స్థాయి అరూప ఈశ్వరుడు, మధ్యమ స్థాయి అనేక రూప ఈశ్వర స్వరూపం. ఈ అనేక రూప ఈశ్వర భక్తి వల్ల సాధకుడు అనేక మంచి విలువలు పెంపొందించుకోగలుగుతాడు. ముఖ్యంగా రాగద్వేషాలు తగ్గుతాయి. మనం ఈ ప్రపంచాన్ని రాగద్వేషాలు అనే 2 కళ్ళతో చూస్తాం. అంటే కొన్నిటి మీద మనకి తెలియకుండానే రాగం పెంచుకుంటే మరికొన్నిటి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఆ విధంగా ప్రపంచాన్ని 2గా విభజించి చూస్తాం. ఇష్టమైన వస్తువులు, అయిష్టమైన వస్తువులు. కాకిని చూడగానే చీదరించుకుంటాం. అది మనకేమీ హాని చేయలేదు, కానీ ఎందుకో దాని మీద ద్వేషం. కానీ విశ్వరూప దర్శనం అయితే కాకిని చూడగానే భగవంతుని చూస్తాం. దానికి 2 కారణాలు చెప్పవచ్చు అంటున్నారు. ఒక కారణం, ఇప్పుడంటే కాకులు మాయమైపోయాయి, కానీ పూర్వం లేవగానే ఫస్ట్ కనపడేది కాకి. సో ఫస్ట్ కాకిని చూస్తాడు కాబట్టి ఆ కాకిలో కూడా భగవంతుని దర్శనం చేసుకుంటాడు. రెండవది, కాకి నలుపు, భగవంతుడు నీలమేఘశ్యాముడు కాబట్టి ఆ రంగు భగవంతుడిని గుర్తు తెస్తుంది అని చెప్తారు. సో ఎప్పుడైతే భగవంతుడు తానే ప్రపంచంగా మారాడని నేర్చుకుంటామో అప్పుడే మనం దేన్ని ద్వేషించలేము. భగవంతునిలోని ఒక భాగాన్ని ప్రేమించి ఇంకొక భాగాన్ని ద్వేషించగలమా? అది సాధ్యం కాదు. జగత్తంతటా భగవంతుడే ఉన్నాడు. బొద్దింకలోను, కాకిలోను, చీమలోను, దోమలోను, అన్నింటిలోనూ ఉన్నాడు. అందువల్ల జీవితంలో ఏ అనుభవం కలిగినా చిరునవ్వుతో స్వీకరించాలి. మనకి మనసు ఎందుకు ఒత్తిడికి లోనవుతోంది? కొన్ని అనుభవాలను ఇష్టపడతాం, కొన్నింటిని ద్వేషిస్తాం. మనం ద్వేషించే అనుభవాలు వస్తాయంటేనే భయపడిపోతాం. వాటిని ఊహలో కూడా భరించలేం. అనుకున్న పని జరగదేమో అనే భయం చాలా మంది భయపెట్టేస్తూ ఉంటుంది. కానీ అనేక రూప భక్తుడు వీటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు, దేన్ని ద్వేషించడు. ఎందుకు? జగత్తుని భగవంతుని యొక్క విరాట్ రూపంగా లేదా విశ్వరూపంగా చూస్తాడు కాబట్టి. అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే అతను ప్రతిదానిని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. అహం సర్వస్య ప్రభవః, ఈ విరాట్ భక్తుడు అన్నీ నా నుంచే వస్తాయి అనుకుంటాడు. సుఖం, దుఃఖం, చావు, పుట్టుకలు, ఆరోగ్యం, అనారోగ్యం, బంధం, విడిపోవటం, గెలుపు, ఓటమి అన్నీ అహం అంటే నా నుంచే వస్తాయి, అంటే భగవంతుని నుంచే వస్తాయి అని ఆ భక్తునికి తెలుసు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కాకపోతే ఆ నేను ఎవరు? ఏకరూప ఈశ్వరుడు కాదు, విరాట్ రూప ఈశ్వరుడు. అందువల్ల ఈ భక్తుడు ప్రతిదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా, అంతా నా నుంచే వస్తుంది అనే ఈ ప్రసాద బుద్ధితో మాం భజంతే, నా విశ్వరూపాన్ని కొలుస్తాడు ఈ భక్తుడు. బుధ, బుధ అంటే తెలుసుకున్న భక్తులు.
అంటే వీరు నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందిన భక్తులు కాదు. వీరింకా విశ్వరూప ఈశ్వరునిలోనే ఉన్నారు. వీరు విరాట్ రూపాన్ని కొలిచే భక్తులు. అంటే భగవంతుడు నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా అని తెలుసు. అంతేకాదు బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని తెలుసు. కాకపోతే అది పరోక్ష జ్ఞానం మాత్రమే. వారింకా పూర్తి జ్ఞానం పొందలేదు. పూర్తి జ్ఞానం ఏమిటి? అపరోక్ష జ్ఞానం. ఆ బ్రహ్మని నేనే అని తెలుసుకుంటే అది అరూప జ్ఞానం అవుతుంది. కానీ ఇంకా దానికి రాలేదు వారు. వారికి జీవ ఈశ్వర ఐక్యం తెలీదు. బ్రహ్మ గురించిన జ్ఞానం మాత్రమే ఉంది. అంటే భగవంతుడు వివర్త ఉపాదాన కారణం లేదా భగవంతుడు జగద్ అధిష్టానం అనే జ్ఞానానికి రాలేదు. భావ సమన్వితాహ, వారి మనసు ఎప్పుడు భక్తిలో మునిగి తేలుతూ ఉంటుంది. అందువల్ల వారికి ఎటువంటి భయాందోళనలు ఉండవు. వారికి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సులు అవసరం లేదు. మంచిని ఆశించు, చెడు వచ్చినా స్వీకరించు అంటారు. హోప్ ఫర్ ద బెస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అని ఇంగ్లీష్లో వస్తుంది. ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం న నివారయేత్ అని సంస్కృతంలో వస్తుంది. ఏదన్నా వచ్చిందా దానికి స్వాగతం పలుకు. ఆ వచ్చింది వెళ్ళిపోతోందా దాన్ని ఆపడానికి ప్రయత్నించకు. ఇది ముఖ్యంగా పిల్లల విషయంలో మనం అన్వయించుకోవాలి. చాలామంది పిల్లలు విదేశాల్లో ఉంటారు. వాళ్ళు వస్తున్నారు అంటే సంతోషించు, వెళ్ళిపోతున్నారు అంటే మనం ఏడ్చి రాగాలు పెట్టకూడదు. వారిని సంతోషంగా సాగనంపాలి. ఇది ఒకటే కాదు, ఎవరిలో ఏ ప్రత్యేకత ఉన్నా కూడా, ఎక్కడ ఏ అద్భుతాన్ని చూసినా కూడా అది ఈశ్వర విభూతిగా చూస్తారు ఈ భక్తులు. అందువల్ల వారి ప్రతి అనుభవం కూడా భక్తిలో, ఆరాధనలో మునిగి తేలుతుంది. ఇటువంటి సూక్ష్మమైన మనసున్న విరాట్ భక్తులను కృష్ణ పరమాత్మ భావ సమన్వితాహ అంటున్నారు. ప్రతి చెట్టు, ప్రతి పురుగు, ప్రతి నక్షత్రం, ప్రతి వృక్షం, ప్రతి నది వారిలో ఆరాధనా భావం పెళ్లిబుకేలా చేస్తుంది. అంత ఆరాధనా భావంలో మునిగిన వారు మామూలు పిచ్చాపాటి ఎలా మాట్లాడతారు? వారి మనసు ఎప్పుడూ పరమాత్మ సృష్టిని చూసి పురివిప్పిన నెమలిలా ఆడుతూనే ఉంటుంది. అలాంటి మనసు ప్రాపంచిక విషయాల మీదకు పోదు. అందువల్ల విరాట్ భక్తులు ప్రపంచమంతా ఈశ్వరమయం అని మైమరచిపోతూ ఉంటారు అంటాడు కృష్ణ పరమాత్మ. అది ఎలాగో ఇంకా వివరంగా వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.